నేను ఏమి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశానంటే ఈ కాలంలో ఈ భారతదేశంలో దేశం చచ్చిపోయే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళుగా బతికున్నారని చెప్పడానికి నేను జనసేన అంతేకాదు చంద్రబాబు తెచ్చుకున్నారనో లేదంటే అమాయకులై కాదు మద్దాల రంగనాయక్ గారి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకుని ఇంకా సమాజంలో మంచితనం బతికుంది స్వార్థం లేకుండా ఇంకా మనుషులు సమాజానికి సేవ చేయడానికి ఇంకా బతికున్నారని చెప్పడానికి జనసేన పార్టీ చాలా మంది మాట్లాడతారు రౌడిజం లేకుండా వేల కోట్లు లేకుండా గుండాయిజం లేకుండా రౌడిజం చేస్తా ఉంటారు అంటే గాంధీ గారు రౌడిజం చేశారు సుభాష్ చంద్రబోస్ రౌడిజం చేశారు భగత్ సింగ్ రౌడిజం చేశారు ఆసియాల ముందుకు తీసుకెళ్ళారు ఆసియాలు కట్టొచ్చిన వాళ్ళని వాడు బ్రిటిష్ వాడు కాదు పక్క దేశం వాడు కాదు పాకిస్తాన్ వాడు తల్లి తరలేస్తారు ఆ దృష్టికున్న సమస్యల్లో ముఖ్యంగా మన గ్రామంలో ఎల్లమూరు కానీ తూర్పు చెరువు కానీ పిల్లగడి చెరువు కానీ వీటికి ఇప్పుడు ప్రతి చోట మనకి ఆక్వాకల్చర్ పామ్ కల్చర్ ఉండటం వల్ల కలుషితాలని చెరువులో పంపించేస్తారు ఇన్లెట్ అవుట్లెట్ చంపేస్తారు నేను ఒక ఇన్సెంటివ్ తెలుసుకున్నాను ప్రాన్ కల్చర్ చేసే వాళ్ళకి ప్రాన్ కల్చర్ చేసేవాళ్ళు ఫిష్ కల్చర్ చేసేవాళ్ళకి వారికి నీటిని శుద్ధి చేసి చెరువుతున్నారు దానికి కావాల్సినంత ఏవైతే సదుపాయాలు చేయాలో ఆక్వా ఇండస్ట్రీకి వ్యర్థాలని చెరువుల్లోకి భూముల్లో పంపించకుండా వారి వ్యర్థాలని శుద్ధి చేసి